ఈరోజు వీడియో యమ్మీ యమ్మీ మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించేస్తాను. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో యమ్మీ యమ్మీ మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించేస్తాను. ముందుగా అయితే మసాలా కోసం డ్రై మసాలా దినుసులన్నీ తీసి పెట్టుకున్నాను. ధనియాలు ఒక 2 టీ స్పూన్స్, మిరియాలు కొద్దిగా, పట్ట, లవంగ, అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఇలాచి, ఏలక్కాయలు అన్నీ తీసి పక్కన ఉంచుకున్నాను అనమాట. ఈలోపు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 kg కీమా తీసుకున్నాను. డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసి ఒక హాఫ్ ఉల్లిపాయని కచ్చాపచ్చగా అలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మీరు గమనిస్తే నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తున్నాను ఇది. తర్వాత మనం కావాలంటే మసాలా వేరే ప్యాన్లో చేసుకోవచ్చు. సో మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసాం కదా, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 నుంచి ఒక 1.5 టొమాటో పడుతుంది మనకి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నీట్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మన ప్రెషర్ కుక్కర్ అయ్యేలోపు బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసేలోపు ఏం చేసామంటే ఇందాక డ్రై మసాలాలన్నీ ఉన్నాయి కదా, పట్ట, లవంగ, మిరియాలు, ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. కొబ్బరి ఆ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు బాండల్లో ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. మటన్ కర్రీకి ఎప్పుడైనా కూడా ఆనియన్ కొద్దిగా బ్రౌనిష్ వస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇవి మంచి బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా వేపేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ఇందాక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి ఇందులో కూడా మళ్ళీ ఇంకొక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి. ఇది అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఇవి కూడా వేసేసుకొని నీట్గా మంచిగా ముషిగా అయ్యేలాగా వేపేసుకుంటాం ఆయిల్లో. టొమాటోస్ కొద్దిగా తొందరగా మెత్తపడాలంటే ఒక టిప్ అండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే చాలా తొందరగా మెత్తపడిపోతాయి టొమాటోస్. అలాగే చాప్ చేసి ఉంచుకున్నాం కదా ఇందాక కొత్తిమీర, ఆ కొత్తిమీరని సగం ఇందులోకి వేసేసుకొని సగం అలానే పెట్టుకున్నాను ఫైనల్గా గార్నిష్ చేయొచ్చని. సో ఈ టొమాటో ముక్కలన్నీ కొద్దిగా మెత్తపడిపోతున్నాయి అన్న టైంలో ఇందాక మనం ఫ్రెష్ గరం మసాలా, అదేనండి డ్రై మసాలా పౌడర్లన్నీ వేసుకొని పేస్ట్ చేసి ఉంచాను అన్నాను కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా అది మటన్ కీమా అనేది మీ ఇష్టము, మీరు తెచ్చుకునే మటన్ని బట్టి, ఆ మటన్ టెండర్నెస్ని బట్టి అండ్ మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ రావాలనేది మీకు తెలిసిపోతుంది. సో వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది. చూసారా నా కీమా ఎంత బాగా ఉడికిపోయిందో. ఈలోపు కీమా ఉడికిపోయింగానే మనకి ఇటుపక్క మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి కదా, అన్ని పచ్చి మసాలాలు వేసాం కాబట్టి నూనెలో మంచిగా పచ్చివాసన పోయేదాకా, ఆయిల్ పైకి తేలేదాకా వేపేసుకొని ఇలా పెట్టుకున్న కీమా మొత్తాన్ని వాటర్తో కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకుంటే
ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాము ఆల్రెడీ. ఏమైనా తగ్గినాయి అనిపిస్తే ఈ స్టేజ్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కారం తగ్గిందనిపించి కొద్దిగా యాడ్ చేసుకున్నామనమాట. చూడండి ఇట్లా మంచిగా ఇంకాసేపు మీడియం ఫ్లేమ్‌లో ఉడకపెట్టేసుకొని చూసారా? ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఆ మసాలాలలో కీమా మొత్తాన్ని ఉడికించేసామనమాట. కీమా రెడీ అయిపోయింది. చెప్పాను కదా! చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో, ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థాంక్స్ ఫర్ వాచింగ్.